ఈ ఇంట్రోవర్ట్‌ని పెళ్లి చేసుకుంటే ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎప్పుడూ ఇంట్లోనే ఉంటారు. బయటికి ఎక్స్‌ప్లోరే చేయరు. ఇలా ఎందుకంటున్నానంటే మేము లాస్ట్ 1 ఇయర్ నుంచి మిల్టన్ క్లీన్స్‌లోనే ఉంటున్నాము. మా ఇంటి నుంచి జస్ట్ 10 మినిట్సే గైస్ ఈ బ్యూటిఫుల్ ప్లేస్. ఒక్కసారి కూడా తీసుకొని రాలేదు. చిన్న పాండ్ చూసినా, పెద్ద బీచ్ చూసినా నాకు సేమ్ ఎక్సైట్‌మెంట్ లెవెల్ ఉంటదనమాట. చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఈ ప్లేస్ వింటర్లోనే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇంకా సమ్మర్లో చెప్పాల్సిన అవసరం లేదు. సో సమ్మర్లో ఇంకా ఇదే నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మంచి గ్రీనరీ అండ్ పాండ్ చాలా మంచిగా అనిపించింది. పక్కనుంటే పిల్లగాలి కూడా పాడుతోంది కొత్త పాటే. ఎంత దూరం వెళ్ళినా జంట కట్టి వచ్చని కాలి గుర్తులన్నీ మన వెంటే. మండుటెండ వెండి వెన్నెలై పూసే పెదవులు తెలియని రాగం తీసే తలుపులు తీయని కవితలు రాసే ఒక ఆసే విరబూసే నా మనసు పలికేది నీసే. మేఘంలా తేలిందే నా చిన్ని మనసే. మిలమిలలా మిణుగురులా మారింది వరసే. చెయ్యి పట్టి ఆపనా తిట్టి కొట్టి ఆపనా పరుగు పెట్టే ఈ నిమిషాన్ని. ఈ క్షణమే శాశ్వతమే అయిపోని వెళ్ళనివ్వనంతగా హత్తుకున్నాయిగా ఈ దివి జ్ఞాపకాలన్నీ. ఊపిరున్న దాకా చిన్ని గుండె దాచిపెట్టుకోని ఎంతని ఆపను నా ప్రాణాన్ని. ఏమని దాచను నా హృదయాన్ని నీతోనే చెప్పేనే. ఈ బయట పడలేని మౌనాన్ని నీ వల్లే గువ్వల్లే ఎగిరింది మనసే. ఈ రోజే నా కలలో ఉందెవరో తెలిసే. పుట్టిన ఇన్నాళ్ళకా వచ్చేది వేడుక ఇన్నేళ్ళకా తెచ్చేది చాలా బాగుంది. నీ వింటుంటే ఏదో అవుతుంది నీతో ఉంటే. ఫుల్ చలి పడుతుంది అయినా కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. లైక్ గ్రీనరీ ఇవంతా. సో ఈ మిల్టన్ కీన్స్లో నాకు నచ్చేది ఇదే గైస్. లైక్ పక్కనే బిజీ రెస్టారెంట్స్, షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. అండ్ పక్కనే నేచర్ని ఇంత మంచిగా ఇంత బ్యూటిఫుల్ సీనరీ కూడా మెయింటైన్ చేస్తారనమాట ఈ మిల్టన్ కీన్స్ కౌన్సిల్లో. సో నాకు ఇది పర్సనల్లీ చాలా ఇష్టం. ఇక్కడ ఈ నేచర్ కానీ ఈ లైక్ ఈ పార్కులు ఇవంతా చాలా బాగుంటాయి అండ్ నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇంకా
ఎలివేషన్ లెట్టింగ్స్ వాళ్ళ ఆఫీస్‌కి వెళ్తున్నాము. అక్కడ ఇంకా మంచిగా ఫోటోస్ అండ్ వీడియోస్ అన్నీ తీసుకొని నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. లైక్ వింటర్‌లోనే ఇంత బ్యూటిఫుల్‌గా ఉందంటే ఇంకా సమ్మర్‌లో కూడా మళ్ళీ వచ్చి వీడియో తీసి పెడతాను. ఇంకా అప్పుడు చాలా బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈ ఆఫీస్‌లు చూసేకి కొంచెం డిఫరెంట్‌గా కనిపించాయి గైస్. లైక్ ఔట్ సైడ్ నుంచి కూడా వుడ్‌తోనే కన్‌స్ట్రక్ట్ చేసినట్టు కనిపించాయన్నమాట. ఇక్కడ ఇన్‌సైడ్ మొత్తం వుడ్‌తోనే ఉంటది. కానీ ఔట్ సైడ్ కూడా ఇలా వుడ్ కనిపించింది. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది నాకు. ఇంకా మేము ఐడీ ప్రూఫ్స్ సబ్మిట్ చేయడానికి వచ్చాం కదా! సో, వాళ్ళ ఎలివేషన్ రేటింగ్స్ అనే వాళ్ళ ఆఫీస్‌కెళ్ళి ఇంకా మా పాస్‌పోర్ట్ అవి ఇచ్చి వెరిఫై చేసుకున్నాము. ఇక్కడ అంతే లైక్ హౌస్ రెంట్‌కి తీసుకోవాలంటే మన ఐడీ ప్రూఫ్స్ పక్కా సబ్మిట్ చేయాలన్నమాట. బికాజ్ మనము ఇక్కడ వీసా మీద ఉంటాం కదా! సో, ప్రూఫ్ కోసం మేమైతే బీఆర్‌పీ కూడా తీసేశారు కాబట్టి ఇంకా మేము పాస్‌పోర్టే ఐడీ ప్రూఫ్‌గా సబ్మిట్ చేశామన్నమాట. సబ్మిట్ చేసి అక్కడ మంచిగా ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకొని నేచర్‌ని మంచిగా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికెళ్ళిపోయాము. యాహ్! దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.